అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలో నుండి ఈరోజు ఆరాధన కొరకు మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పేజ్ నంబర్ 190, పేజ్ నంబర్ 190. అక్కడ పైన రెండు పదాలు మీరు చూడవచ్చు. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక. ఏ పరిస్థితిలో, ఏ సందర్భంలో అపోస్తలుడైన పౌలు యొక్క పత్రిక వ్రాసి ఉన్నాడో ఆలోచిద్దాం. ముందుగా అపోస్తలుడైన పౌలు అప్పటికే పెద్ద వయసు అయిన, చాలా అనుభవజ్ఞుడైన, యవనస్తుడైన, కొత్తగా దేవుని పని చేయడానికి సిద్ధపడిన పౌలు సిద్ధపరిచిన దేవుని సహాయంతో ఆ తిమోతికి ఆయన ఈ పత్రిక రాస్తా ఉన్నాడు. ఓ బిడ్డ, ఓ దేవుని సేవకుడా, నువ్వు ఇట్లుండాలి, ఈ పనులన్నీ నువ్వు చేయాలి. సంఘములో కొంతమంది ఈ రకంగా మెదిలినా, ఆ రకంగా మెదిలినా వాళ్ళకి బుద్ధి చెప్పాలి, కానీ వాళ్ళలాగే నేను కూడా తప్పుల్లో పడద్దు. వారిని గద్దించాలి. కారణం లేకుండా ఎవరినేం కొట్టకు, తిట్టకు, ఏమనకు. కానీ తప్పు చేస్తే మాత్రం ఒకవేళ అవసరమైతే అందరి ముందు జాగ్రత్త, ఇది సరికాదు అని గద్దించు. ఆ ఒక్కడిని గద్దించిన కారణంగా అందరూ కూడా బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా ఉంటారు అన్న బుద్ధి మాటలు ఒక తండ్రిగా, ఒక టీచర్గా, ఒక నాయకునిగా పౌలు భక్తుడు తిమోతికి హెచ్చరిక మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పత్రిక ద్వారా పౌలు భక్తుడు తిమోతి నుండి ఆశిస్తూ ఉన్నది ఏంటి? ఆ యవనస్తునికి తన సలహాల ద్వారా ప్రోత్సహించాలి, మరింత దేవునికి మహిమకరంగా తిమోతి సేవ చేయాలి అనేది పౌలు భక్తుని యొక్క ముఖ్య ఉద్దేశము. ఎఫెసు అనే పట్టణంలో ఉన్న సంఘాన్ని కాయడానికి, సంఘాన్ని దేవునిలో పెంచడానికి తిమోతిని పౌలు భక్తుడు అక్కడికి పంపించడము జరిగింది. అయితే అక్కడ పరిస్థితులు, ప్రమాదకరమైన పరిస్థితులు ఏంటి అంటే, అబద్ధ బోధలు అక్కడ ప్రారంభమైనాయి. యేసు ప్రభును దేవునిగా నమ్మని వారు, ఆయన మరణ పునరుద్ధానములను నమ్మని వారు, సువార్తకు భిన్నమైన బోధను బోధించే వారి సంఖ్య పెరుగుతూ ఉన్న పరిస్థితులు అవి. అప్పటిదాకా తిమోతి పౌలు భక్తుల దగ్గర పరిచర్య చేసిన వాడే, నమ్మకస్తునిగా ఉన్న కారణంగా ఆ సంఘాన్ని తిమోతికి అప్పచెప్పి పౌలు భక్తుడు మరొక ప్రాంతాన్ని చూసుకోవడానికి వెళ్ళడం జరిగింది. ఇతర ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళడం జరిగింది. అసలు ఈ పత్రిక ఎక్కడి నుండి రాస్తా ఉన్నాడు? మొదటి అధ్యాయం 3వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యములకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నది కనుక వాటిని లక్ష్య పెట్టవద్దని. ఎక్కడి నుండి? మాసిదోనియాకు వెళ్తా ఉన్నప్పుడు, అయ్యా, దేవుని మీద నమ్మకం లేకుండా చేస్తా ఉన్న అర్థరహితమైన, అర్థం లేని ఆ బోధను పట్టించుకోవద్దు. సంఘాన్ని కూడా జర జాగ్రత్తగా అభివృద్ధి పరచు అని చెప్తా ఉంటూ రాసిన పత్రిక ఇది. ఒకసారి తిమోతికి రాసిన పత్రిక చివరి పేరు తీస్తారా? పేజ్ నంబర్ 193. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 6 అధ్యాయాలు కదా. ఈ 6 అధ్యాయాల్ని 5 భాగాలుగా మనము దీన్ని ఆలోచించవచ్చు. మొదటి భాగంలో బోధన గురించిన ఆజ్ఞ. అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ బోధ బోధింపబడుతూ ఉన్నది, జాగ్రత్త. ఆ హెచ్చరిక మొదటి అధ్యాయంలో మనము చూడవచ్చు. 2వ అధ్యాయంలో ఆరాధన గురించిన ఆజ్ఞలు, ఆరాధన గురించిన మెలకువలు, సూత్రాలు
అక్కడ మనము చూడవచ్చు. 2-3 అధ్యాయాల్లో 4వ అధ్యాయానికి వచ్చేసరికి అబద్ధ బోధకులను గురించిన హెచ్చరిక ఆజ్ఞలను అక్కడ మనం చూడవచ్చు. 5వ అధ్యాయానికి వస్తే పెద్దల పట్ల మీరు ఎట్లుండాలో, స్త్రీల పట్ల ఎట్లుండాలో, తల్లి వయస్సు కలిగిన వారి పట్ల ఎట్లుండాలో, విధవరాళ్ళ పట్ల ఎట్లుండాలో ఆ నియమాలను ఈ అధ్యాయంలో పౌలు భక్తుడు తెలియజేస్తాడు. ఒక మాట సంఘ క్రమశిక్షణ గురించి ఆయన తెలియజేస్తాడు. ఎవరితో ఎట్లుండాలి, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరి పట్ల మనం ఏ రకంగా వ్యవహరించాలి అన్న విషయాలను ఈ 5వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 6వ అధ్యాయంలో సంఘ కాపరికి ఉండవలసిన లక్షణాలు మనం చూస్తాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, తిమోతికి వ్రాసిన 2వ పత్రిక, తీతు పత్రిక, వీటిని కాపరి పత్రికలు అని పిలవడం జరుగుతుంది. మంచిది. ఈ పత్రిక అంతటిని ఒకే ఒక మాటను నేను గుర్తుంచుకోవాలనుకుంటున్నా. ఎట్లా అంటే సంఘ జీవితంలో కావాల్సిన హెచ్చరికలు, దేవుని బిడ్డలంగా మనం జీవించడానికి పాటించవలసిన పరిమితులు, సూత్రాలు, నియమాలు, వాటిని ఈ పత్రికలో మనము చూడవచ్చు. ఎన్ని అధ్యాయాలు చెప్పి ఉన్నారు ఇంతకు ముందు? ఎన్ని అధ్యాయాలు పత్రికలు ఉన్నాయి? 6 అధ్యాయాలు ఉన్నాయి. ఈ పత్రికలో 113 వచనాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలోనేమో మనము అర్థం చేసుకోవలసింది, అనుసరించవలసింది సత్యమైన బోధ. మొదటి అధ్యాయంలో నుండి మనం నేర్చుకొని పాటించవలసింది సత్యమైన బోధ. 2వ అధ్యాయంలో నుండి మనము తెలుసుకోవలసింది సత్యమైన దేవుని సన్నిధి. 3వ అధ్యాయంలో నుండి సత్య దేవుణ్ణి సేవించు వారి నియమాలు, పాటించవలసిన నియమాలు 3వ అధ్యాయంలో మనం చూస్తాం. 4వ అధ్యాయంలో దేవుని బిడ్డలు చూపెట్టవలసిన మాదిరి 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 5వ అధ్యాయంలో దేవుని బిడ్డలు దేనిపైన శ్రద్ధ పెట్టాలి, దేని మీద శ్రద్ధ కలిగి ఉండాలో అది మనం చూడవచ్చు. 6వ అధ్యాయంలో సంతృప్తి, ప్రయాస గురించి మనం చూస్తాం. దేని యందు మనం సంతృప్తి కలిగి ఉండాలో 6వ అధ్యాయంలో బహు స్పష్టంగా మనము చూడవచ్చు. ఈ పత్రిక పౌలు భక్తుడు ఎవరికి రాస్తున్నాడు? ఎవరిని ప్రోత్సహించడానికి, బలపరచడానికి రాస్తా ఉన్నాడు? తిమోతిని గురించి రాస్తా ఉన్నాడు. ఈ రోజు ఇప్పుడు మనం తిమోతి గురించి విందాం. తిమోతి గురించి వింటా ఉన్నప్పుడు మనల్ని మనము ఆత్మీయ కోణంలో ఒక తిమోతిగా ఆలోచించుకుంటూ ఈ సుగుణము, ఈ మంచి లక్షణము మనలో ఉందా? సంతోషము లేదా ఆ లక్షణము మనలో మనం పెంపొందించుకోవడానికి, వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, పోరాడుదాం. తిమోతి గురించి మనం విందాం. ఎవరయ్యా తిమోతి? చిన్నప్పటి నుండి దేవుని వాక్యం నేర్చుకుంటూ ఉన్న ఆయన. చిన్నప్పుడు సండే స్కూల్కి పంపాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. అక్కడికి పంపినప్పుడు అక్కడ వాక్యం నేర్పియరా? తిమోతి అయితే చిన్నప్పటి నుండి దేవుని వాక్యాన్ని ఎరిగినవాడు, వాక్యం తెలిసినవాడు. యవనస్తుడు అయిన తర్వాత ఆ యవన వయసులో కలిగే కోరికల నుండి పారిపోయిన వ్యక్తి, తన పరిశుద్ధతను, యథార్థ ప్రవర్తనను కాపాడుకున్న వ్యక్తి. 3వదిగా ఈయన ప్రార్థన పరుడు, నమ్మకస్తుడు, దైవ భక్తిని సాధకము చేస్తూ ఉన్న వ్యక్తి. దైవ భక్తిని ఈయన సాధన చేస్తూ ఉన్న వ్యక్తి. సమయం యొక్క విలువ తెలిసిన వ్యక్తి. సమయాన్ని పోనివ్వకుండా దేవుడికి మహిమకరంగా సమయాన్ని వెచ్చించిన వ్యక్తి. పౌలు పరిచర్య గురించి ఆలోచిస్తూ ఉంటే ఆయన బుర్రలో, ఆయన మనసులో మొదటిగా వచ్చే వ్యక్తి తిమోతి. ఒకవేళ మన పరలోక రాజ్యం పోయి పౌలు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ తిమోతి ఎవరు, తిమోతి నీకు ఏమైతాడు అని అడిగితే కనుక
ఆయన నా శరీరం నా నా రక్తం పంచుకొని పుట్టిన కొడుకు కాకపోయినా నాకు అంతకంటే ఎక్కువ తిమోతి ఎవరో తెలుసా అని 1 అధ్యాయం 2వ వచనం మనకు జ్ఞాపకం చేస్తాడే. ఇంకా చదవలే 2వ వచనం ఒకసారి చదవండి అని ఆయన అంటాడేమో. 1 అధ్యాయం 2వ వచనం, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతి. ఎవరి తిమోతి? పౌలు భక్తుడు తిమోతిని ఏమంటా ఉన్నాడు? విశ్వాసాన్ని బట్టి ఆయన నా నిజమైన కుమారుడు, ఆయన నా వారసుడు, నా భక్తిలో వారసుడు, నా యథార్థ ప్రవర్తనలో వారసుడు, నేను పొందుతా ఉన్న శ్రమలలో వారసుడు, దేవుడిని నేను మహిమపరుస్తూ ఉన్న విధానంలో కూడా ఆయన నాకు వారసుడు. వారసుడు వారసుడు అంటున్నా కదా, ఈ మాటకు అర్థము నేను ఏ రకమైన భక్తి కలిగి జీవిస్తూ ఉన్నానో అట్టి భక్తి కలిగి జీవిస్తూ ఉన్న వ్యక్తి ఆయన అన్న విధానంలో ఆయన చెప్తాడు. ఏమని అంటున్నాడు పౌలు భక్తుడు తిమోతి గురించి? విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు. దీంట్లో మనకి ఎన్ని బుద్ధులు ఉన్నాయి? వాక్యం తెలుసా? కోరికల నుండి ఏడ్చల నుండి పారిపోతా ఉన్నామా? ప్రార్థన పరులమేనా? పొద్దున్న లేచిన తర్వాత ప్రార్థన చేసినామా? దేవుని పట్ల, సంఘ కాపరి పట్ల నమ్మకస్తులంగా ఉన్నామా? దైవ భక్తిని సాధనము చేస్తూ ఉన్నామా? సమయాన్ని వృధా చేయకుండా దేవునికి ఇవ్వవలసిన సమయము దేవునికి కేటాయిస్తూ ఉన్నామా? జాగ్రత్త పడాలి కదా, అవన్నీ మనం పాటించాలి, మనం నెరవేర్చాలి కదా. ఎక్కడుంటాడు కదా? ఎవరి అసలు తిమోతి అంటే లుస్త్రా అనే ప్రాంతానికి చెందినవాడు తిమోతి. ఆయన తండ్రి గ్రీసు దేశానికి సంబంధించిన ఆయన, తల్లేమో యూదురాలు. చిన్నప్పటి నుండి వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగి ఉన్నాడు. అమ్మ వాళ్ళ అమ్మమ్మ అయితే బుద్ధిగా భక్తి మాటలే, దేవుని విషయాలే నేర్పింది. చిన్నోడు లేదా పాప ఏడుస్తూ ఉన్నదని చెప్పి ఓ సినిమా పెట్టి ఇచ్చిన రకం పెంపకం కాదు వాళ్ళది. కూర్చోబెట్టి 4 వాక్యాలు నేర్పిన పెంపకము తిమోతి తల్లిది, తిమోతి అమ్మమ్మది. వీళ్ళు మనకు మాదిరి. బాల్యం నుండి వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగిన ఆయన పౌలు భక్తుని ద్వారా దేవుని కృపను బట్టి రక్షణలోనికి నడిపింపబడ్డాడు. బహుశా 16వ సంవత్సరమున ఈయన యేసు ప్రభును తన స్వరక్షకునిగా అంగీకరించున్నాడు. పౌలు భక్తుని దగ్గరికి వెళ్ళి, ఎవరయ్యా తిమోతి అంటే విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడు అని అంటాడు. అట్లా అనగలిగే అంత గొప్పగా తిమోతి జీవించి ఉన్నాడు. మనం కూడా ఆ రకమైన జీవితం జీవించడం ఎంతైనా అవసరము. తన సహచరుల ద్వారా, సమకాలికుల ద్వారా లేదా తన సహోదరుల ద్వారా మంచి పేరు పొందుతున్న వ్యక్తి ఈయన. మంచిది. 6 అధ్యాయాలు అని మనం విన్నాం కదా. 6 అధ్యాయాలు 113 వచనాలు ఉన్న ఈ పత్రికలో నుండి ఈరోజు ఆరాధన కొరకై మనము తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 15-16 వచనాలు చదువుదా, ఆలోచిద్దా, ఆరాధన కొరకు సిద్ధపడదా. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15-16 వచనాలు కలిసి చదువుదామా. శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము. ఆమేన్. యేసు ప్రభు గురించి ప్రతి అధ్యాయంలో కూడా
కనీసము ఒక్క వచనమైనా మనము చూడగలం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో నుండి ఒక 5వ అధ్యాయంలో తప్పితే యేసు ప్రభు ఏమై ఉన్నాడు, ఆయన మనం ఎందుకని ఆరాధించాలి అన్న కోణంలో ఈరోజు మనము ఆరాధన కొరకు వాక్యాన్ని ఆలోచించునే ఉన్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము ఆలోచిస్తూ ఆరాధన కొరకు సిద్ధపడదాం. శ్రీమంతుడును అద్వితీయ దేవునగు సర్వాధిపతి. ఈ వచనంలో ముందుగా మనం చూస్తూ ఉన్న మాట ఇది కదా, శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి. దీని గురించి కాసేపు ఆలోచన చేద్దాం. ఈ మాట దేవుని ప్రేరేపణతో పలికింది భక్తుడైన పౌలు. ఆయన మనసులో ఈ వచనము అంటా ఉన్నాడు. ఈ వచనము అనటంలో దాని వెనకాల అర్థం ఏంటి? ఆయన దృష్టిలో ఒకవేళ పౌలు భక్తునిగా మనం ఉండి ఆలోచన చేస్తే, శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి ఆయన అని ఆయన అన్నాడు కదా, దాని అర్థం ఏమై ఉండొచ్చు పౌలు భక్తుని ఆలోచన విధానంలో అంటే, యేసు ప్రభువే నిత్యమైన దేవుడు, నిజమైన దేవుడు. ఆయన ఒకే ఒక గొప్ప పరిపాలకుడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయనకు సమానమైన వారు ఎవరు లేరు అన్న విషయాన్ని ఈ మాట ద్వారా పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి అంటే ఆయన గొప్ప దేవుడు, ఆయనకు సమానమైన వారు, ఆయన కంటే ఉన్నతుడు ఎవరు లేరు అని ఆయన మాట ఆ అర్థంలో చెప్తా ఉన్నాడు. దీన్ని బలపరిచే కొన్ని వచనాలు మనం చూడొచ్చు పరిశుద్ధ గ్రంథంలో. ప్రకటన 1వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభు ఎవరు అంటే భూరాజులను పరిపాలించే దేవుడు ఆయన. ఇదే ప్రకటన గ్రంథం 19:16 వచనంలో ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని మనం అక్కడ చూడవచ్చు. పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తా ఉన్నప్పుడు, అయ్యా యేసు ప్రభు అంటే ఎవరో తెలుసా? ఆయన దేవుని స్వరూపి, దేవుని రూపం ఏదో కాదు, యేసు ప్రభువే. దేవుడు అంటే ఎవరో కాదు, యేసు ప్రభువే అని చెప్తాడు. రోమీయులకు ఆయన పత్రిక రాసినప్పుడు 9వ అధ్యాయం 5వ వచనంలో, ఇతరులు వీరి వంటి వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడైండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు అని అంటాడు. ఆయన భూరాజులను పరిపాలన చేస్తూ ఉన్న దేవుడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన దేవుని స్వరూపి, నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు ఆయన. ఇంకా ఎవరు యేసు ప్రభువు అని మనం ఆలోచిస్తే కనుక, సకల యుగములకు ఆయన రాజు. ఇదే తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11-17 వచనాల్లో మనం ఈ మాట చూడవచ్చు. సకల యుగములకు ఆయన రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఆయన. కీర్తనకారుడైతే సర్వ భూమికి రాజు అని అంటాడు. భూమి అంతటికి నాయకుడు, అధికారి ఆయనే అంటాడు. ఈ లోకమంతట్లో, లోకాలన్నింటిలో కూడా గొప్పవాడు దేవుడే. ఇర్మియా 10:10లో ఈయన నిజమైన దేవుడు, జీవం గల దేవుడు, సదాకాలం పరిపాలన చేసే రాజు అన్న మాట అక్కడ మనం చూస్తాం. ఆయన రాజు, ఆయన సైన్యములకు అధిపతి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పౌలు భక్తుని మాట అంటా ఉన్నాడు. ఏమని అంటున్నాడు? శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి. ఎవరియనా? యేసు ప్రభు. ఎవరేసు ప్రభు? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవుని స్వరూపి. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, దేవుని యొక్క స్వరూపము యేసు ప్రభులోనే మనం చూడవచ్చు. ఆయనే దేవుడు అన్నమాట ఈ వచనంలో నుండి మనం గమనించవచ్చు. 15వ వచనం, శ్రీమంతుడును అద్వితీయుడు నాకు సర్వాధిపతి. ఎప్పుడు? యుక్త కాలమందు. ఎప్పుడు?
యుక్త కాలమందు. యుక్త కాలమందు అంటే సరైన సమయంలో, సరైన సమయంలో. యుక్త కాలం అంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట యొక్క వివరణ మనం చూడొచ్చు. కాలం పరిపూర్ణమైనప్పుడు, ఎప్పుడైతే అవసరమైందో, ఎప్పుడైతే ఆయన రావాల్సిన అవసరం ఏర్పడిందో, ఆయన పాపానికి పరిహారము, రుసుము, అపరాధ రుసుము చెల్లించవలసిన అవసరం ఉండిందో, ఆ సమయంలోనే, ఆ కాలమే, ఆ కాలం పరిపూర్ణమైనప్పుడు అంటే సరైన సమయంలో ఆయన వచ్చి ఉన్నాడు. సరిలేని వారమైన మన కొరకు వచ్చి ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము యుక్త కాలమున అన్నమాట ఇక్కడ మనము 6వ వచనంలో చూడవచ్చు. రోమా 5:6. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఏ కాలం అది? సరైన కాలము, పరిపూర్ణమైన కాలము, కరెక్ట్ టైంలో ఆయన వచ్చి మన కోసమై మరణించి ఉన్నాడు. అక్కడితో అయిపోయింది. అయ్యా 15వ వచనము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో, శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ప్రత్యక్షతను కనపరచును. ఏంటిదా ప్రత్యక్షత? పాపులమైన మన కొరకు, బలహీనులమైన మన కొరకు, దూరస్తులమైన మన కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. మృతిని గెలిచి తిరిగి లేచి ఉన్నాడు. తండ్రి అయిన దేవునితో మనకు సమాధానాన్ని చేకూర్చి ఉన్నాడు. యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి ఎవరు? రాజులకు రాజును, ప్రభులకు ప్రభునై ఉన్నాడు. 16వ వచనం, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఆయన దగ్గరికి చేరే అవకాశము, చేరేంత సమీపత్వము, సత్తా ఎవరికి లేదు. మనుషుల్లో ఎవడు ఆయనను నేరుగా చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయన మహిమ, ఆయన తేజస్సు, ఆయన వెలుగు అంత గొప్పది. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. ఆయన గొప్ప దేవుడు, ఆయన గొప్ప దేవుడు అన్న విషయాన్ని పౌలు భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ పత్రిక మొదటి అధ్యాయము 15-16 వచనాల్లో యేసు ప్రభు ఎందుకని వచ్చి ఉన్నాడు, ఆయన ఎవరు అన్న వివరణ పౌలు భక్తుడు ఇస్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఎవరు యేసు ప్రభు, ఎందుకని ఆయన వచ్చి ఉన్నాడు? 15వ వచనం, మొదటి అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఎందుకు? పాపులను రక్షించడానికి. ఇది సరియైన మాట. ఎవరో ఎందరో వచ్చి యేసు ప్రభు మరణించలే, అసలు ఆయన ఉండనే లేదు, ఆయన మరణించలేదు, ఆయన మనలాంటి మనిషే, ఆయన ప్రవక్తల్లో ఒకడు, ఆయన దేవుడు కాదు అని రకరకాలైన విషయాలను ఆధారంగా చెబుతూ మనల్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలా మంది. బిడ్డ తిమోతి, జర జాగ్రత్త, నువ్వు వాళ్ళని నమ్మద్దు. సంఘం కూడా బలహీనం కాకుండా జర జాగ్రత్తగా చూసుకో అని బుద్ధి మాట, హెచ్చరిక మాట చెప్తా ఉన్నాడు. పాపులను రక్షించడానికి యేసు ప్రభు లోకంలోనికి వచ్చి ఉన్నాడన్న మాట ఏంటిది? నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. దాన్ని నమ్మిన వాళ్ళలో నేనే ఫస్ట్. ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా నేనైతే నమ్ముతా ఉన్నా అన్న విధానంలో పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. ఎందుకు ఇంత నమ్మకం ఆయన కంటే
ఒకప్పుడు నా బతుకు సరైన బతికేం కాదు. ఒకప్పుడు నేను పాపంలో ఉన్నవాడిని. ఎక్కడైనా సరే యేసు ప్రభుకు ప్రార్థన చేస్తూ ఉన్నా, మోకరించి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా, ఆయనకు ఇష్టంగా జీవిస్తూ ఉన్నా, వాళ్ళని ఈడ్చుకొచ్చినాడు బజార్లో చంపిన వ్యక్తిని నేనే. పాపులలో నేను ప్రధానుడను, దేవుని నిత్య ఉగ్రతకు పాత్రుడను, నేను తగిన వాడిని, నేను దేవుని కోపము దేవుని శిక్ష పొందుకోవలసిన వాడును. అయితే 16వ వచనం, మొదటి అధ్యాయము 16వ వచనం ఏమనంటున్నాడు? ఆయనను నిత్య జీవము నిమిత్తము చాలా 16వ వచనం ఏమన్నాడు లాస్ట్ వచనంలో? కనికరింపబడితిని, ఆ ప్రధాన పాపినైన నా యందు కనపరచునట్లు నేను కనికరింపబడితిని. నేను ఆ ప్రధాన పాపిని, పాపులలో నేను ప్రధానుడను, నేను ఆ ప్రధాన పాపిని. అయినప్పటికీ నా యందు దేవుడు ఏం చూపెట్టి ఉన్నాడు? కనికరం చూపెట్టి ఉన్నాడు. నేను కనికరింపబడ్డా. ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన దీర్ఘ శాంతము కలిగిన వాడు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాడు. యేసు క్రీస్తు తన పూర్ణ దీర్ఘ శాంతమును ఎవరి పట్ల చూపెట్టి ఉన్నాడు? ప్రధాన పాపి పట్ల చూపెట్టి ఉన్నాడు. తన కనికరమును ప్రధాన పాపి పట్ల చూపెట్టి ఉన్నాడు. ఆ శక్తిమైన బ్రాహ్మ పైన ఆయన వేలాడి వృత్తిని గెలిచి తిరిగి లేచి పరలోక రాజ్యంలో మనకు స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అయ్యా తిమోతి, ఎంతమంది వచ్చి ఏది చెప్పినా వాళ్ళ మాటలు పట్టించుకోకు, జారిపోకు అని బుద్ధి మాటలు చెప్తా ఉన్నాడు తండ్రి సమానునిగా. 2వ అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో యేసు ప్రభు ఆయన దయ కనికరము చూపెట్టిన వాడు, మనం ఇంకా పాపులమై ఉండగా మన కొరకై మరణించిన దేవుడు ఆయన అని మనం విన్నాం. 2వ అధ్యాయము 5-6 వచనాల్లో ఎవరు యేసు ప్రభు? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుడు ఎవరు? యేసు ప్రభు. దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభు. నరుని యొక్క పాపముల నిమిత్తమై మరణించి తిరిగి లేచింది ఎవరు? యేసు ప్రభు. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవుడై ఉన్నాడు అన్న విషయాన్ని మనము ఆలోచన చేస్తూ ఆరాధనలో సిద్ధపడాలి. 6వ వచనం, ఈయన అందరి కొరకు విమోచన క్రయదనముగా తను తాను సమర్పించుకొనెను. దీన్ని గూర్చిన సాక్ష్యము యుక్తకాలమందు ఇయ్యబడును. సరైన సమయంలో, సమయం పరిపూర్ణమైనప్పుడు సరిలేని వారమైన మన కొరకై ఆయన మరణించి ఉన్నాడు. మొదటి అధ్యాయంలో మనం ఇంకా పాపులమై ఉండగా ఆయన మన కొరకై మరణించి ఉన్నాడు. 2వ అధ్యాయంలో ఆయనే దేవుడు, మనకు మధ్యవర్తి, మనకు దేవునికి మధ్యవర్తి అని విన్నాం. 3వ అధ్యాయంలో దేవుడు నరునిగా మన మధ్యకు వచ్చి ఉన్నాడు. 3వ అధ్యాయము 16-17 వచనాలు నిరాక్షేపముగా దైవ భక్తిని కూర్చిన మార్గము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను. దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడాయను. ఆయన ఇంకను సమాధిలో లేడు, ఆయన ఆరోహణమై ఉన్నాడు. ఆయన బుద్ధిని గెలిచి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు ఆయన, సజీవుడు ఆయన, ఆరోహణుడై తేజోమయుడాయను. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందు
దయ్యముల బోధయందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులందురని ఆత్మతేటగా చెప్పుచున్నాడు. కొంతమంది ఆయన తిరిగి లేచిందని నమ్మక ఆ విశ్వాసంలో జారిపోతా ఉన్నారు. బిడ్డ జర జాగ్రత్త, తిమోతి జర జాగ్రత్త అని పౌలు భక్తుడు తిమోతిని హెచ్చరిస్తూ అంటున్నాడు. 4వ అధ్యాయము 10వ వచనము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మనుషులకందరికీ రక్షకుడు ఎవరేసు ప్రభు, అందరికి రక్షకుడు ఆయన. మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనం నిరీక్షిస్తున్నాము గనక. ఇక్కడ యేసు ప్రభు ఎవరు? ఆయన రక్షకుడు, జీవం గల దేవుడు. రక్షకుడు, జీవం గల దేవుడు. మనం ప్రారంభించుకున్న వచనము 6వ అధ్యాయము 15వ వచనం. ఆయననే పౌలు భక్తుడు ఇక్కడ శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి అని అంటున్నాడు. ఏ దేవుడైతే భూరాజులందరికీ రాజు, ఏ దేవుడైతే రాజులకు రాజును ప్రభులకు ప్రభునై ఉన్నాడో, ఏ దేవుడైతే యేసు ప్రభు దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడు అయి ఉన్నాడో, ఎవరైతే పాపల నిమిత్తం ప్రాణం అర్పించి మృతిని గెలిచి తిరిగి లేచి ఉన్నాడో ఆయన గురించిన మాట ఇది. శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి ఆయన. సరైన సమయంలో ఆయన మన కోసమై ఆ శిల్వ కార్యాన్ని చేసి ఉన్నాడు. మృతిని గెలిచి తిరిగి లేచి ఉన్నాడు. అమరత్వము కలిగి ఉన్నాడు. తనతో మన ముందులాగున మరణ ఆయన మన కొరకై రానై ఉన్నాడు. దైవభక్తిని మనం సాధన చేసుకుంటూ ఆయనకు మహిమకరంగా మనము జీవించవలసిన వారంగా ఉన్నాం.